ఈరోజు మోక్షద ఏకాదశి, గీతా జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈరోజు గీతా జయంతి, భగవద్గీత ఆవిర్భవించిన రోజు కాబట్టి భగవద్గీతను గృహంలో పూజా మందిరంలో ఉంచి పుష్పాలు అలంకరణ చేయటం, భగవద్గీత శ్రవణం చేయటం ద్వారా, భగవద్గీతలో ఉన్న శ్లోకాలు పఠించడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మోక్షద ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి విగ్రహం గృహంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చెరకు రసంలో తులసి దళాలు వేసి ఆ చెరకు రసంతో విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేసినట్లయితే ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి పాదరస విష్ణుమూర్తి విగ్రహానికి ఈ ప్రత్యేకమైన అభిషేకం చేయండి. విష్ణుమూర్తి విగ్రహం ఇంట్లో లేని వాళ్ళు విష్ణు సంబంధమైన చిత్రపటం, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన చిత్రపటం దగ్గర పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను ఉంచటం, ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే మోక్షద ఏకాదశి రోజు తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించడం ద్వారా కూడా ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే, మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి మొక్కలో జలం పోసి ఆ తర్వాత తులసి కోట దగ్గర ఆవు పాలతో అర్ఘ్యం ఇవ్వాలి. అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఆవు పాలు కూడా కలిపి ఆ పాలు క్రింద ఒక రాగి పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో పోస్తూ తులసి మాతకు అర్ఘ్యాన్ని సమర్పించాలి. మోక్షద ఏకాదశి సందర్భంగా తులసి మాతకు అర్ఘ్యం ఇచ్చినట్లయితే తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే మోక్షద ఏకాదశి అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మను పూజించినట్లయితే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి గృహంలో వేణుగోపాల స్వామి వారి చిత్రపటము లేదా కృష్ణ సంబంధమైన ఏ చిత్రపటం దగ్గరైనా పూజా మందిరంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి నీలం రంగు పుష్పాలతో కానీ లేదా తులసి దళాలతో కానీ పూజ చేస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కృష్ణుడిని పూజించే సమయంలో కృష్ణుడికి నెమలి పించాలు కొన్ని కృష్ణుడి పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పించాలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, కుటుంబ సమస్యలన్నీ కూడా అధిగమించవచ్చు. మోక్షద ఏకాదశి సందర్భంగా కృష్ణుడి ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, అలాగే కృష్ణ పరమాత్మ ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మోక్షద ఏకాదశి సందర్భంగా ఈరోజు పాలు, పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు మాత్రమే స్వీకరించాలి. ఇలా చేస్తే దీన్ని హరినక్తం అంటారు. దీనివల్ల కూడా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మోక్షద ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ పఠించినా లేదా శ్రవణం చేసిన శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగింపజేసుకొని వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. మోక్షద ఏకాదశి, గీతా జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.